రాముడు అడవిలో నిద్రపోతుంటే లక్ష్మణుడు మాత్రం 14 ఏళ్ల పాటు ఒక్క రెప్ప కూడా వేయకుండా కాపలా కాశాడు. అసలు మనిషికి ఇది సాధ్యమేనా? లక్ష్మణ్కి నిద్ర రాకుండా ఉండటానికి ఆయన ఏం చేశాడో తెలిస్తే మీరు షాక్ అవుతారు. వనవాసం మొదలైన మొదటి రోజే లక్ష్మణుడి దగ్గరికి నిద్రాదేవి వచ్చింది. అప్పుడు లక్ష్మణుడు ఒక వింత కోరిక కోరాడు. నా అన్నయ్య వదినల సేవలో నాకు నిద్ర అడ్డురాకూడదు, అందుకే నా నిద్రను దూరం చెయ్యి అని. కానీ ప్రకృతి నియమం ప్రకారం ఒకరి నిద్రను ఇంకొకరు భరించాలి. అప్పుడు ఆ నిద్రను ఎవరు పంచుకున్నారో తెలుసా? లక్ష్మణుడి భార్య ఊర్మిళాదేవి. లక్ష్మణుడి వాటా నిద్రను కూడా తనే భరిస్తూ అయోధ్యలో 14 ఏళ్ల పాటు నిరంతరంగా నిద్రపోయింది. భర్త కర్తవ్యం కోసం ఒక భార్య చేసిన ఈ త్యాగం సామాన్యమైనది కాదు. ఈ నిద్ర వల్లే ఇంద్రజిత్తుడిలాంటి మహావీరుణ్ణి లక్ష్మణుడు అంతం చేయగలిగాడు. కానీ 14 ఏళ్ల తర్వాత లక్ష్మణుడు తిరిగి అయోధ్యకు వచ్చినప్పుడు నిద్రలో ఉన్న తన భార్యను చూసి ఏం చేశాడో తెలుసా? ఆ రహస్యం వింటే మీరు షాక్ అవుతారు. ఆ షాకింగ్ నిజం తర్వాత వీడియోలో చూద్దాం. ఇలాంటి మరిన్ని రామాయణ రహస్యాల కోసం ఇప్పుడే సనోవేదాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.